తెలంగాణలో ఒక సంచలనం నమోదైంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ, 2 టీచర్లు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి, ఇంతకుముందు ఉద్యోగ సంఘాల వాళ్ళు గెలుస్తూ ఉండేటటువంటి సీట్లు ఈ దఫా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, అందులో కాంగ్రెస్ పార్టీ స్వయంగా రేవంత్ రెడ్డి వివిధ ప్రాంతాల్లో పర్యటించడం, ఇదంతా చేసుకొచ్చారు. దాంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థుల్ని పరిచయం చేయడంతో పాటుగా వీళ్ళని గెలిపించాలి, అలాగే నేను ఎంత కష్టపడ్డానో మీ అందరూ నాకు తగిన తీర్పు ఇవ్వాలి అని చెప్పుకొచ్చారు. తీరా చూస్తే ఒకటేమో పీడీఎఫ్ తీసుకుపోతే, ఒకటి ఆల్రెడీ బీజేపీ తీసుకుపోతే, ఇప్పుడు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలనమే నమోదైంది. టోటల్గా చూసుకునేటప్పటికి కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్తో 2వ ప్రాధాన్యత ఓట్ల ముగింపులో